పురుష మండలి అంటే ద మ్యాట్రిక్స్ అనేది మనం చూసుకునేటప్పుడు యాక్చువల్గా ఎందుకు ఈ వాస్తు పురుష మండలి వచ్చింది, ఎందుకు ఈ స్ట్రక్చర్ అనుకునేటప్పుడు ఎనర్జీ అనేది ఒక స్టిల్నెస్గా ఉంటుంది. అంటే భగవంతుడు ఏమి అనుకోలే, ఏమి సృష్టి చేయాలనుకోలేదు. ఎనర్జీ అనేది భగవంతుడు అనుకుంటే కామ్గా ఉంటుంది అనమాట. మనకేదైనా ఒకసారి ఆలోచన వచ్చినప్పుడు లోపల జరిగే మెటాబాలిజం ఎలాగ ఉంటుందంటే గ్రిడ్ ప్యాటర్న్, మన గ్రిడ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఒక ఆలోచన వచ్చిందంటే అది వైబ్రేట్ అవుద్ది అనమాట, అది ఎక్స్పాండ్ అవుద్ది. అంటే ఒక ఏకపాదంగా ఉన్నది ఈ రకంగా 8x8 కింద దానికి అది తీసుకుంటుంది అనమాట. అంటే ఒక ఫామ్ని, ఒక ఐడియా ఏదైనా వచ్చినప్పుడు దాని యొక్క మ్యాథమెటికల్గా దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ప్రకృతి ఎక్స్ప్రెషను 8x8 కింద, ఆ ఏకపాదమే 8x8 కింద కన్వర్ట్ అవుతుంది. సింగిల్ పాదమే. అంటే దాన్ని ఎక్స్ప్లోజన్ అని చెప్పి చెప్తారు. ఏమంటారు? బిగ్ బ్యాంగ్ థియరీలో ఎక్స్ప్లోజన్ అని అంటారు. అంటే ఒక రూపం ధరించడం, కొన్నాళ్ళు సస్టైన్ అవ్వడం, మళ్ళీ ఇంప్లోజన్. దాన్ని ఎక్స్ప్లోజన్, ఇంప్లోజన్ అంటే క్రియేషను, సస్టైన్, డిజల్యూషన్. ప్రకృతి ధర్మం అన్నమాట. అది ఎలాగా ఒక వ్యాక్స్ లాంటిది తీసుకునేటప్పుడు స్పెసిఫిక్గా ఒక రూపం తీసుకుంది, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కరిగిపోయితే మళ్ళీ వ్యాక్స్ లాగే తయారవుతుంది. సో ఇది వ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రీ ఎనర్జీ. బట్ ఫ్రమ్ దట్ వ్యాక్స్ వీఆర్ డెవలపింగ్ డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ ఫార్మ్స్. అది హ్యూమనే అనుకోండి, ఏదైనా జీవి అనుకోండి. అంటే ప్రతిదీ ఏంటంటే ఆ పుట్టడం అనేది ఏంటంటే ఒక క్రియేషన్ కింద లెక్క అనమాట మన పరిభాషలో. ఆ రకంగా ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకునేటప్పుడు ఆ సింగిల్ అటామిక్ పార్టికల్ ఏదైతే ఉందో అది వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయినప్పుడు అది 8x8 ప్యాటర్న్ కింద తనకు తాను కట్ చేసుకుంటుంది అనమాట. ఈ ఫామ్ తీసుకుంటుందని తీసుకునేటప్పుడు ఇందులో ఏ రకంగా ఉంటుందంటే ఈ 2x2 అనేది ఈ జోన్లో ఉండే ఎనర్జీ తీవ్రంగా ఉంటుంది అనమాట. మనం సస్టైన్ కాలేం. తర్వాత బయటికి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ కొంత దాని తీవ్రత తగ్గించి ఉంటుంది. ఈవెన్ స్టిల్ దీన్ని మనం తట్టుకోలేం. ఈ దీన్ని కూడా ఇంకొంత బయటికి అంటే ఎనర్జీ దాని యొక్క రేడియన్స్ ఒక పొరలుగా ఒక నీటిలో రాయి వేసినప్పుడు ఆ రాయి తగిలింది బిందు పాయింట్. ఆ బిందు పాయింట్ నుంచి ఫస్ట్ రిపెల్స్ దాని చుట్టూ దగ్గరగా వస్తుంది. వెళ్ళే కొద్దీ ఎక్స్పాన్షన్ పెరుగుతూ వెళ్తుంటాయి అలలో. అంటే ఎనర్జీ అనేది దాని యొక్క తీవ్రత అనేది ఉన్నదాని నుంచి తగ్గుతూ వెళ్తుంది అనమాట. ఇక్కడ తగ్గుతూ వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే మన హ్యూమన్ సైక్ మనకి కండక్టివ్గా ఉండే రేంజ్గానే అర్థం. అర్థమైందా? సో ఆ రకంగా మనం తీసుకునేటప్పుడు ఈ బయట జోన్స్లోనే రూమ్స్ కట్టుకొని ఉండమన్నారు. ఇలాగా కార్నర్లోనే ఎందుకు రూమ్స్ కట్టుకోమన్నారంటే ఆ యొక్క పంచతత్వ భూతాస్ వాటి యొక్క ఎనర్జీకి అనుకూలంగా నీ యాక్టివిటీస్ పెట్టుకోమని చెప్పారు. ద సౌత్ ఈస్ట్ క్రియేటివిటీ, కిచెన్, వంట వండడం అనేది ఒక ఆర్ట్ కాబట్టి అలా పెట్టుకోపోతారు. నైరుతిలో ఆల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాలెన్స్డ్ ఎవరైతే ఉండాలనుకుంటున్నారో అక్కడ ఉండమని చెప్తారు. అదే రకంగా ఒక మూమెంట్ కావాలి అనుకునే దానికి ఒక ఫ్యాక్టరీ కట్టాం, ముర్మురా ఫ్యాక్టరీలో. వాటికి మొత్తం మీద నార్త్ వెస్ట్లో తయారైన ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గోడానికి కట్టాం మొన్న. వాటి లక్కీగా అక్కడ పెరిగింది, అక్కడే వేసాం. అంటే తయారైన తర్వాత అక్కడ పెట్టు. సో నార్త్ వెస్ట్లో మూమెంట్ ఏంటి, ఏది ఉన్నా సరే అది మూమెంట్ అయిపోద్ది అక్కడి నుంచి. అందుకే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిని నేను నార్త్ వెస్ట్ గదిలో పెట్టమన్నా. ఎందుకు? మూమెంట్. ఒక మంచి అయ్యవారికి, మంచి ఫ్యామిలీకి వెళ్ళాలమ్మా, మైగ్రేట్ అవ్వాలి నార్త్ వెస్ట్లో. అందుకే ఆడపిల్లలకి అది ఇచ్చారు. బట్ స్పెసిఫికల్గా లేడీస్కి మెయిన్ జోన్ ఏంటంటే ఈస్ట్. సో అలాగా ఒక ఈస్ట్ ఉంది. పెద్దవాళ్ళకి బెడ్రూమ్ కింద వాడచ్చు, హోమ్ ఆఫీసెస్ కింద వాడుకోవచ్చు, పూజా గది కింద వాడుకోవచ్చు, మెడిటేషన్ కింద వాడుకోవచ్చు. సో ఇక వాస్తుపురుష మండలి వాటి యొక్క ఎనర్జీస్ అనేది మనం తీసుకునేటప్పుడు వాటి తీవ్రత తెలిసే జోన్స్ మనకు తెలవాలి, పంచభూత తత్వాస్ యొక్క క్వాలిటీ మనకు తెలవాలి. ఈ రెండు తెలవడం వల్ల ఏ ఫంక్షనాలిటీ ఏ జోన్లో పెట్టాలి అంటే ఫంక్షనాలిటీ డిపెండ్ అపాన్ ద ఎనర్జీ ఆఫ్ దట్ జోన్. అర్థమైందా? అంతేగాని నేను ఆజ్ఞలో పడుకుంటానంటే నీ కర్మ పడుకో. టూ మచ్గా ఆజ్ఞలో పడుకోకూడదు. భార్యాభర్తలు ఎవరు ఆజ్ఞలో పడుకునే వాళ్ళు ఎవరు సంతోషంగా ఉండరు. ఒకసారి చెక్ చేసుకోండి.